సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మియాపూర్ భూ వివాదంపై పటాన్చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మాజీ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నాయకులు నందీశ్వర్ గౌడ్ తన నివాసంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మియాపూర్లోని 600 ఎకరాల భూమి అక్రమ రిజిస్టర్ చేయించుకున్న గోల్డ్ స్టోన్ ప్రసాద్తో పాటు ఇంకా ఎవరెవరైతే హస్తం ఉందో తెలుసుకునేందుకు సిట్టింగ్ జడ్జ్ లేదా సిబిఐ ఎంక్వైరీ విచారణ జరిపించి దోషులను శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములైనటువంటి 600 ఎకరాలు ఇవాళ ఒక ప్రైవేట్ వ్యక్తి గోల్డ్ స్టోన్ ప్రసాద్ అనే పెద్ద పారిశ్రామికవేత్త మరి 600 ఎకరాలను తన సంస్థ పైన మరి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో మాకైతే అర్థం కావడం లేదు. తెలియకుండా జరిగిందా నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఏదో మేమే దీన్ని లీక్ చేసినాము, మేమే చెప్పినాము ప్రభుత్వ ప్రెస్కు, మేమే దీని మీద చర్య తీసుకుంటున్నామని చెప్పేసి కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. దీని వెనకాల అంతా కూడా కేంద్రం ఇంటెలిజెన్స్ సంస్థ వాళ్ళు సేకరించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. కేంద్రం నుండి ఒత్తిడి వచ్చింది కాబట్టే ఇవాళ ఇవన్నీ ఎంక్వైరీ, ఈ భూ స్కామ్ అంతా కూడా బయటికి రావడం జరిగింది. ఈ విధంగా కేసీఆర్ గారు తప్పును దాపెట్టుకోవడానికి ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ మంత్రి గారు మరి ఆయన దృష్టికి తెలియకుండా ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ జరగవు. ఆల్రెడీ ఈ స్థలం పైన చాలా మంది రిప్రజెంటేషన్ చేసి రెవెన్యూ మినిస్టర్ గారికి ఈ స్థలంలో మరి ఇది గవర్నమెంట్ స్థలము, ఈ స్థలాన్ని ఈ విధంగా చేస్తున్నారని తెలిసినాక కూడా మరి 600 ఎకరాలు ఇవాళ గోల్డ్ స్టోన్ ప్రసాద్. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టయితే, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ స్థలాలను కాపాడాలని ఉన్నట్టయితే తక్షణమే సిబిఐ ఎంక్వైరీ లేదా సిట్టింగ్ జడ్జ్ తోటి దీన్ని ఎంక్వైరీ చేయించాలి. అది మా డిమాండ్.